అరటి రైతుల దశ తిరిగింది. సీమ రైతులకి అదృష్టం వరించింది. సాగు చేసిన ప్రతి రైతుకు కాసులు కురిపిస్తోంది. అసలు పెట్టుబడులు వస్తాయో లేదోనని ఆందోళన చెందే రైతులకు ఈసారి అదిరిపోయే లాభాలు పంచుతోంది. టన్ను 20,000 దాకా పలుకుతున్న కారణంగా అరటి సాగు గిట్టుబాటవుతోంది. చరిత్రలో ఎన్నడూ చూడని ధరలతో రైతుల ముఖాలు వెలిగిపోతున్నాయి. కర్నూలు జిల్లాలో ఏటా 5,000 హెక్టార్లలో అరటి సాగు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ప్రధానంగా మహానంది, తిమ్మాపురం, చాగలమర్రి, పాణ్యం, ఆళ్లగడ్డ, ప్యాపిలి, ఉయ్యాలవాడ, డోన్, బండి ఆత్మకూరు, నంద్యాల తదితర మండలాల్లో అరటిని రైతులు పండిస్తున్నారు. పచ్చ అరటి, సుగంధాలు, అమృతపాణి, చక్కెరకేళి తదితర రకాలు ఎక్కువగా సాగుతాయి. పచ్చి వ్యాపారం కావడంతో ఓ ఏడాది ధర వస్తే మరో ఏడాది ఎంతో కొంతకు పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి. 2 ఏళ్ల క్రితం టన్ను అరటి ధర 12,000 పలకగా గత ఏడాది 5,000 కూడా రాలేదు. అయితే ఈ ఏడాది మాత్రం ధర అమాంతంగా పెరిగి టన్ను 20,000 పైచిలుకు పలుకుతోంది. ఈ సంవత్సరం రేట్ అయితే బాగానే ఉంది సార్. గతం కంటే కూడా ఈసారి చాలా మెరుగు. 2 రెట్లు ఎగస్ట్రాగా అమ్మింది. పోయిన ఆగస్టులో 100 రూపాయల గెలమ్ముతుండే. ఇప్పుడు ఈ పసుపు సీజన్ అంటారు దీన్ని. ఈ సీజన్లో మాత్రము 300 వరకు గెలబోతుంది మామూలుగా బయట కొనే వాళ్ళకు. ఇక్కడ ఒట్టుకు అమ్మేసరికి 180-200 లెక్క ఇక్కడ తోటలో ఇచ్చేసినారు వ్యాపారస్తులకు. వాళ్ళకి ఎంత రావచ్చు అక్కడ 300 కానీ 400 కానీ. కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ మాత్రం రేటు మాత్రం కొద్దిగా మెరుగే ఈ సంవత్సరం. ఈసారి ఏమంటే ఎకరాకు ఒక 20-30 మిగులుతాయి, ఇబ్బంది పడకుండా రైతు నష్టపోకుండా. ఈ రేటు ఇంటికి ప్రతి సంవత్సరం కూడా రైతు బాగా కోలుకుంటాడు, బాగా తిరగలుగుతాడు కూడా. సుగంధానికి మార్కెట్ బాగానే ఉంది. 400 కాడికి అమ్ముకుంటున్నారు. ఈ అదులకు ఎప్పుడు లేదు ఇట్లా మార్కెట్ బాగుంది. మార్కెట్ 18 రూపాయలు నీకు కిలో నడిచింది. అప్పటికి గెల 20-22 కేలు వచ్చింది. ఆదాయం అంటే మన సొంత పొలం కాబట్టి పర్వాలేదన్న. మనకైతే గుత్త పొలాలకి అయితే ఎకరాకు ఒక 50,000 మిగులుతాయి. ఈ రేటు బాగానే మేము ఇప్పుడు 20 ఏళ్ళ దగ్గర ఉంటుంది. అంటే నీకు మామూలుగా అయితే ఆగస్టు సెప్టెంబర్లో ఒక 15 రోజులు 20 రోజులు ఉండేది. ఇప్పుడు ఈ మార్కెట్ ఈ అదునికి అనేది ఇట మార్కెట్ ఎప్పుడు లేదు. ఇంతకుముందు ఇదే గెలకు 100 రూపాయలు 70 రూపాయలు ఇచ్చినారు. ఊహించని విధంగా ధర పలుకుతుండడంతో రైతులు సంతోషంగా కనిపిస్తున్నారు. 15 ఏళ్లలో ఎప్పుడూ ఇంత ధర రావడం చూడలేదని, ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే తాము ఆర్థికంగా కోలుకుంటామని చెప్తున్నారు. మంచి ధర వస్తుండడంతో పొలాల్లోనే అరటిగెల 180 నుంచి 200 రూపాయలకు అమ్మేస్తున్నామంటున్నారు. పండుగ సమయంలోనూ 50 రూపాయలు పలకని గెల ఇప్పుడు మాత్రం 3 రెట్లు అధికంగా పలుకుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్లో ఈ టైంలో ఎప్పుడూ ఈ రేటు రాలే. ఈ సంవత్సరం వచ్చిన రేటు. కాకపోతే మొన్న దసరా నాడు 100 రూపాయలు కూడా ఇవ్వలేదు సార్. అంతా 50 రూపాయలు 60 రూపాయలు వచ్చేసినాయి ఈ అరటికి. రేటు మాత్రం మెరుగే. ఈ నెలలో ఎప్పుడు ఇట్లా రాలేదు. ఇప్పుడు మన ఈ నెల కిందట కూడా ఇంకా కొంచెం 10 రూపాయలు పెంచుకుని ఉన్నది. ఈ సంవత్సరంలో చూసుకుంటే ఈ నెలే మెరుగు. ఇప్పుడు మామూలుగా 300, 350 మార్కెట్లో 400 కూడా అమ్ముకుంటున్నారు వాళ్ళు. అంటే సంవత్సరం మీద ఏదో నెల 2 నెలలు ఇట్లా మార్కెట్ అంటే ఇది ఎప్పుడు వస్తూనే ఉంది, పోతూనే ఉంది. కాకపోతే ఈ అదులో ఈ నెలలో అమ్మడం ఇదే ఫస్ట్ సారి, మొట్టమొదటిసారి. ఇప్పుడు మేము 200 అమ్మినాం సార్. అంటే చెట్లు మదింపులు అమ్మినాం ఎకరా వచ్చేసి. గత ఏడాది వరకు కోతకూలి, రవాణా ఖర్చులు రాక తీవ్రంగా నష్టపోయామని రైతులంటున్నారు. అలాంటిది ఇప్పుడొక్కసారిగా టన్ను 18,000 నుంచి 20,000 వరకు విక్రయమవుతున్నందున లాభాలు కళ్లజోడగలుగుతున్నామని కర్షకులు ఆనందిస్తున్నారు. ఈసారి అయితే రేట్లు బాగున్నాయి సార్. పోయినసారి గెలొచ్చేసి 100 రూపాయలు అటమ్మేది. ఇప్పుడు 200-220 అటమ్మింది. ఈ ధర అయితే గిట్టుబాటు అయితే సార్. ప్రతి సంవత్సరం అయితే లాసే. పైగా మన భయంకరంగా గాల్లో వచ్చి చాలా వరకు మెడలలోకి ఇరిగిపోయినాయి అన్ని గెలలన్నీ. ఈ ధర ఇట్నే కొనసాగితే కొంచెం గిట్టుబాటు అవుతుంది సార్. ఎందుకంటే కౌలు విపరీతంగా రేట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కౌలు అయితే 70,000 నడుస్తుంది ఎకరా. ఈ మొత్తం ఈ లెక్క ప్రకారం అయితే ఉన్నదంతా ఈ పడిపోవడము, లేబర్ కాస్ట్ ఎక్కువైంది. ఈ సంవత్సరం లేబర్ అసలు దొరకడమే లేదు. ఆడోళ్ళకైతే 200, మగవాళ్ళైతే 400, 500 కూడా సంపాదించు. అంటే ఎకరానికి 900 చెట్లు పడతాయి సార్. 900 పడితే నీకు ఆ లెక్కన లెక్కేసుకుని 200 గెలమ్ముతుంది. రైతు కంటే ఇప్పుడు వచ్చిన కాడికి ఇప్పుడు ఈ రోజు ఉండేది రేపు ఉండదు మార్కెట్ రేటు. పంటలు బాగా వస్తున్నాయి. పోయినసారి వచ్చేసి గెల 50 రూపాయలు పోయింది. అక్కడ కింద మామూలుగా బోర్లు ఉండేవి కదా, అక్కడ ఎక్కడంగా తక్కువ అయ్యేది. ఇప్పుడు గిరాకినప్పుడు ఏదో 150-200 ఇప్పుడు అమ్మింది. గతేడాది అరటికి సరైన ధర దక్కకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో సాగు తగ్గిందని, ఇదే ఇక్కడి రైతులకు వరంగా మారిందని వ్యాపారులు చెప్తున్నారు. ఈ ఏడాది ధరలు రైతులకు 3 రెట్ల అధిక ఆదాయాన్ని అందిస్తున్నాయని వివరించారు. 20 ఏళ్లలో ఎప్పుడూ ఈ స్థాయి ధర పలకలేదని, రైతులకు ఈ ధరలు లాభదాయకమని పేర్కొంటున్నారు.
గతంలో చాలా మంది రైతులు దెబ్బతిన్నారు సార్. ఈ సంవత్సరం కొద్దిగా పంటలు కూడా బాగానే వచ్చినాయి, ధర కూడా బాగానే ఉంది సార్. రైతులు ఈ సంవత్సరం కొద్దిగా సంతోషంగా ఉన్నారు సార్. ఆ పోయిన నెలలో బాగున్నాయి సార్, బ్రహ్మాండంగా రేట్లు వచ్చినాయి. 15 రూపాయలు 16 రూపాయలు కిలో జరిగింది సార్. 18 వరకు కూడా జరిగింది మార్కెట్. ఈ రేటు గతంలో మేము ఎప్పుడు చూడలేదు సార్. 25-30 ఏళ్ల సర్వీస్లో మా సర్వీస్లో 20 రూపాయల వరకు ఇంచుమించు కిలో ధర పలికింది సార్ అట్టికే తోటలో. ఈ ధర వల్ల రైతుకు చాలా మేలు సార్. ఈ సంవత్సరం కొద్దిగా రైతులకు మంచి డబ్బులు వచ్చినాయి సార్. వ్యాపారస్తులు కూడా మేలే సార్. ఈ సంవత్సరం కొద్దిగా తక్కువ ఉంది సార్. చాలా మంది నిరుడు దెబ్బతిన్నారు కాబట్టి ఈ సంవత్సరం తగ్గించారు. టోటల్ మీద పంట తక్కువ ఉంది కాబట్టి యావరేజ్ లో రేటు పెరిగిపోయింది సార్. పోయిన నుంచి 18 జరిగింది, 20 జరిగింది. ఇప్పుడు ఈ నెలలో వచ్చేది 7.5-8 జరుగుతుంది. 6 రూపాయలు కూడా జరుగుతుంది. సరుకు పట్టి జరుగుతుంది. అది ఒకటి. వాళ్ళకి డబ్బులు 5,000 6,000తో వచ్చినా కానీ డబ్బులు నష్టం రాదు. వాళ్ళకి మినిమం 5,000 జరిగింది అనుకోండి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి. ఇంకా 3,000 4,000 వస్తే కానీ వాళ్ళకి దెబ్బ వస్తుంది. ఇంకా మంచి డబ్బులు ఇంకా ఇప్పుడు 4,000 3,000కి పోయి 20,000 దాకా అంటే సగానికి 3 ఇంతలు ఎక్కువ వచ్చినట్టే. అది ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి 5 లక్షల దాకా కూడా వచ్చినాయి దేవుడి దేవల్ల. కానీ ఇప్పుడు పంట వచ్చేటోళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇప్పుడు అంతంత మట్టుకు వస్తాయి. ఇప్పుడు జరగడం కూడా బాగానే ఉంది. లాస్ట్ దాకా బాగానే జరుగుతుంది. అది ఈ నెల పోతే పెరగవచ్చు, మళ్ళీ చెప్పలేము. అప్ అండ్ డౌన్ ఇది వ్యాపారం, ఇది పెరగవచ్చు తగ్గొచ్చు. మంచి నాణ్యత ఉండే కర్నూలు అరటి ఉత్తరాదితో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. జనవరి నుంచి ధర ఆశాజనకంగా ఉన్న కారణంగా అరటి రైతుల సుడితిరిగి మంచి ఆదాయం అందుకుంటున్నారు.